వీక్స్ నుంచి 2 వీక్స్ నుంచి వాక్యం చెప్దామని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాను వాక్యం చెప్పే ఛాన్సెస్ బాగుంటుంది అని అనుకున్నా. లాస్ట్ వీక్ అన్ని అడుగుదాం అనుకున్నాం. ఇక వద్దులే, ఇప్పుడు సమయం లేదు, ఇప్పటికి చెప్తే బాగుంటుంది కదా, ప్రిపేర్ అయ్యాక నేను అడగలేదు. మరి లాస్ట్ వీక్ అడుగుదాం అనుకున్నాను. గ్రూప్లో సండే స్పెషల్ ఉంది అని ఆ రోజు చెప్పేసాను. సో డ్రాప్ అయిపోయాను. ఇక నేను సండే అనుకొని వదిలేసిన. నేటి వాక్యం ప్రిపేర్ అవ్వని చెప్పేసాను. దేవుడికి స్తోత్రం. ఎంతైనా దేవుడు ఆశమైన ప్రాణాన్ని తృప్తిపరిచేది. హల్లెలూయా. మరి ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ వాక్య భాగంలోకి వెళ్దాం మనం. ఈ బైబిల్ అంతా కలిపి ఒక వాక్యానికి ఈక్వల్ ఉంటుంది. ఈ బైబిల్ అంతా ఒకటే మాట చెప్తుంది లాస్ట్కి. అది ఓకే తెలుసా? ఇంకా బైబిల్ మొత్తం ఒకటే వాక్యం చెప్తుంది. ఆ వాక్యంతో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆ వాక్యంతో మనకు అన్ని అనుగ్రహించబడతాయి. చూద్దాం మనం. జస్ట్ అది చూపించి మనం వాక్య భాగానికి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అందరు బైబిల్ తీయాలి, అందరు వాక్యం చదవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అందరు తీసాడు బైబిల్. అందరు తీస్తే కొంచెం రిఫరెన్స్ అనేది కూడా అందరికి అర్థమవుతుంది. ఓకే స్టార్ట్ చేద్దామా? ఓకే స్టార్ట్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుతాడు. ఆమేన్. కదండి, ఆ రోజు కొంచెం మీకు అర్థం ఉండొచ్చు వాక్యం. దేవుడు లోకం ఎంతో ప్రేమించు, ఆయన విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుకుంటాడు కదా. ఎందుకో ఈ వాక్యం చెప్పాలనిపించింది, చెప్పిన. సరే మన వాక్య భాగంలోకి వెళ్దాం. లూకా సువార్త లూకా సువార్త అందరూ బైబిల్ తీయాలి. లూకా సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 25 నుంచి మనము 37 వరకు అందరు బైబిల్ చూడాలి, అందరు బైబిల్ చదవాలి. అందరు బైబిల్ ఇచ్చిరా? ఓకే చదవండి, అందరం కలిసి చదువుదాం. ఇదిగో అందరు చదవాలండి, ఎవరు కూడా బైబిల్ చూడకుండా ఉండకూడదు. అందరూ బైబిల్ తీయాలి, బైబిల్ చదవాలి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునవుటకు నేనేమి చేయవలను? ఆయనను శోధించు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందు ఏమి రాయబడి ఉన్నది? నువ్వేం చదువుతున్నావని అడుగగా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలనని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాడు. అందుకు ఆయన, నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితే అలాగూ చేయము, అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాడు. అయితే
తాను నీతిమంతుడంటూ కనపరుచుకొని గోరి అతడు అవును కానీ నా పొరుగువాడేవాడని యేసుని అడిగాడు. అందుకు యేసు ఇట్లనను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు త్రోవ పక్కను వెళ్ళుటూ తటస్థించెను. అతడు అతన్ని చూచి పక్కగా పోయాడు. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కకు పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జారిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీదకి ఎక్కించి ఒక పూటకోలింటి వారి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోల వారికి ఇచ్చాడు. ఇచ్చి పరామర్శించి నీకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాడు. కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుతున్నదని యేసు అడగగా అతని మీద జారిపడిన వాడే అనేది. అందుకు యేసు నువ్వు వెళ్ళి అలాగ చేయమని చెప్పాడు. హల్లెలూయా. చదవబడిన వాక్యం ఏంటంటే ఇక్కడ ఎవరున్నారంట? ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే వీళ్ళందరూ మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా, అందరూ చెప్పాలి ఆన్సర్. జనరల్గా వాక్యం వినాలి. ఇక్కడ ఎవరున్నారు? ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడు ఇక్కడ. అంటే ధర్మశాస్త్రము తెలిసిన వ్యక్తినా తెలియని వ్యక్తినా? ఓకే, ధర్మశాస్త్రము తెలిసిన వ్యక్తి. ఆల్రెడీ దేవుడు మనకు ధర్మశాస్త్రము మోషేతో మనకి ఇచ్చినాడు. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రము ఆయన ఆజ్ఞలను కైగొంటే నిత్య జీవం పోతాడు. అవునా? ఆయన అయితే ఏదైతే ధర్మశాస్త్రం వల్ల 10 ఆజ్ఞలు రాయబడి ఉన్నాయో ఆ 10 ఆజ్ఞలల్లో 10 నెరవేర్చితే నీతిమంతుడు అవుతాడు, ఆయన జీవం పొందుకుంటాడు. అవునా? ఇప్పుడు ఈ వ్యక్తి నేను ధర్మశాస్త్రోపదేశకుడు అంటున్నాడు, మళ్ళీ నిత్య జీవం పొందడానికి నేను జరుగుతున్నాడు. అర్థమైంది వాక్యం? కొంచెం ఆలోచించాలి. ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి నిత్య జీవం పొందుకోవాలంటే ఈయన జరుగుతున్నాడు. అసలు కరెక్ట్ ఏమది? ఆల్రెడీ ఆయన ధర్మశాస్త్రము ఆజ్ఞలు తెలుసుకున్న వ్యక్తి. ఆ 10 ఆజ్ఞలు అయితే ఎవరు నెరవేరుస్తారో వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారు. కానీ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఏం చేస్తున్నాడు? నేను నిత్య జీవం పోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. క్వశ్చన్ కరెక్ట్ చేసినారు. అంటే ఆయన ఎంతసేపు ఉన్న ధర్మశాస్త్రం తెలుసుకొని బోధిస్తున్నాడు. ఆయన మీరు అలా చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, మీరు అలా చేస్తే నిత్య జీవనానికి వెళ్ళిపోతారు. ఏదైతే 10 ఆజ్ఞలు ఉన్నాయో ఆయన బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రోపదేశం అంటే బోధించే వ్యక్తే కదా, ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తే కదా, ఆయన బోధిస్తున్నాడు. కానీ ఆయన పాటించలేకపోతున్నాడు. ఆయన అక్కడ పాటించే వ్యక్తి అయితే ఆయనకి ఎక్కడ క్రీస్తు అవసరం లేదు. ఆయనకి నిత్య జీవాన్ని ఆయన పొందుకుంటాడు. అక్కడ వాక్యం వినాలని ఆయన నేను క్వశ్చన్స్ అడుగుతాను మధ్యలో. ఆయన నిత్య జీవం పొందుకునే వ్యక్తే, ఆయన ధర్మశాస్త్రం పాటించాలి. కానీ ఆయన ఏమడుగుతున్నాడు? ఆయనని నేనేం చేయాలంటున్నాడు ఆయన. అసలు ఎంత నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఇది అసలు అర్థం కాలేదు. అరే ఏంది ఇట్లా ఉన్నది? దాని మరణం ఏంటంటే ఇంకా నేను వాక్యం తెలుసుకున్న కొద్దీ ఆయన నామం మాత్రమే ధర్మశాస్త్రం ఎరిగినవాడు. ఆయన ఇతరులకు బోధించే వ్యక్తి మాత్రమే, కానీ తన జీవితంలో మాత్రం ఆయన పాటించలేని వ్యక్తి. ఆయన ఏమంటున్నాడు? ఇంకా ముందరకు వస్తే ఆయన్ను శోధించు, ఆయన నీతిమంతుడై కనపరుచుకుంటున్నాడు. ఆయన నీ నీతిమంతుడిని ఆయన ఇంకేం చెప్తాడు? ఆయన ఇంకేం చెప్తాడు? శోధిస్తున్నాడు. ఆయన నేను నీతిమంతుడిగా ఉండడం కోసం ఇంకేం చేయాలని అడుగుతున్నాడు. ఆజ్ఞ అందులో ఉన్నది, ధర్మశాస్త్రం అందులో ఏం రాయబడి ఉన్నది అని మనం చదివాం కదా. ఇప్పుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకం, నీ పూర్ణ బలంతో ఆయన అట్లా చేయమన్నాడు.
ఎంతసేపు ఉన్నా యేసుక్రీస్తు ఆయన చెప్తున్నాడు ఆ మార్గం. ఆయన ఇప్పుడు నిత్య జీవనం పోవాలంటే నువ్వు ఈ పని చేసి చెప్తున్నా ఆయనకి. నిత్య జీవంకి వెళ్ళాలంటే నువ్వు ఈ పని చేయి ఆ పని చేయని చెప్తున్నాడు ఆయనకి. నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడే కదా, నీకు ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తే కదా, నువ్వు ఆ 10 ఆజ్ఞలు పాటిస్తే నువ్వు ధర్మశాస్త్రం నువ్వు నీతిమంతుడు అవుతావు కదా, నిత్య జీవంకి వెళ్ళిపోతావు కదా. ఆలోచన చేయండి ఒకసారి. మరి నేను ఎందుకు అడుగుతున్నాడు? పాటించలేని వ్యక్తిగా ఉన్నాడా? పాటించే వ్యక్తిగా ఉన్నాడు ఆయన. మనం అనుకుందాం పాటించే వ్యక్తి అయితే ఇక్కడ ఆయన అడగాల్సిన అవసరం లేదా? ఆయన ఇక్కడ యేసుక్రీస్తు సంబంధం లేదా ఆయనకి, అవునా? ఇప్పుడు ఆ ధర్మశాస్త్రము ఆ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆయన ఈ 10 ఆజ్ఞలు ఏవైతే 10కి 10 ఫుల్ఫిల్ చేసిననుకో ఆయనకు ఈ యేసుక్రీస్తు సంబంధం లేదు. ఉందా? నేనేదో మంచివాడిని అనిపించుకోవడం కోసం, నేనేదో నీతిమంతులు అంటే కొంచెం అంటే మీనింగ్ అంటే అర్థమైంది మనకు కూడా, నేనేదో మంచివాడిని అనిపించుకోవడం కోసం నేను ఇంకా ఏం చేయాలంటే ఆయన ఏం చేయలేని వ్యక్తి. ధర్మశాస్త్రం పాటిస్తే ఆయన క్రీస్తు సంబంధం లేదండి. ధర్మశాస్త్రం ఆయన పాటించలేని వ్యక్తి ఆయన గ్రహించుకోవాలి. ఆయన అప్పుడు ఇతరులకు బోధిస్తున్నప్పుడు అరే నువ్వు అది చేయి, నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉండు అని ఆ 10 ఆజ్ఞలు బోధిస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఆయన చేయలేకపోతున్నాడు. ఆయన ధర్మశాస్త్రములకు వేరుగా ఆయన క్రీస్తు నీతి బయలుపరచబడి ఉన్నది. ధర్మశాస్త్రము మనకి ఏం నేర్పిస్తుందంటే పాపము ఎట్టిదో మనకు తెలియపరచబడుతుంది. అర్థమవుతుంది నేను చెప్పే వాక్యం? ధర్మశాస్త్రము పాపము ఎట్టిదో మనకు తెలియపరచబడుతున్నది. సో క్రీస్తు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయనని, నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేస్తే నువ్వు నీతి పొందుకుంటావు అని చెప్తున్నాడు. అదే ఇప్పుడు ధర్మశాస్త్రం ఏముంది? ఇప్పుడు నీ కళ్ళతో వ్యభిచారం చేసినట్లయితే నువ్వు అప్పుడే పాపం చేసిన వ్యక్తిగా అంటావు. వ్యభిచారం చేస్తే క్షమించు. వ్యభిచారం చేస్తే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారం చేస్తే నువ్వు పాపం చేసిన వ్యక్తివి. ఆ వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చి నేనేం చేయాలని అడుగుతున్నాడు ఆయన. అర్థమైంది వాక్యమే? నేనేం చేయాలని అడుగుతున్నాడు ఆయన. క్రీస్తు ఏమంటాడు? ఇప్పుడు నువ్వు ఇక్కడ చేస్తేనే పాపము, ఇక్కడ కొత్త నిబంధన ఏముంటుంది? నువ్వు నీ హృదయంలో నువ్వు వేరే వాళ్ళని నీ హృదయం వాళ్ళతో నువ్వు ఏమంటాడు? ఆ వాక్యం గుర్తొస్తలేదు. ఆ మోహము చూపు చూస్తే పాపం, వ్యభిచారం. నువ్వు ఏ స్త్రీనైతే మోహపు చూపు చూస్తావో అప్పుడే నీ హృదయంలో పాపం. మరి ఇది ఈజీగా ఉందా? ఇది ఈజీగా ఉందా? ఇప్పుడు ఆమెతో వ్యభిచారం చేస్తేనే పాపం. ఇక్కడ ఏమంటున్నాడు? నీ హృదయంలో నువ్వు ఆమెను కోరినడలా పాపం. మరి ఇది చేసే వ్యక్తి ఈయన చేయలేని వ్యక్తి? ఈయన చేయలేని వ్యక్తి ఆడ. అర్థమైంది వాక్యం? ఈ దేశ దగ్గరకు వచ్చి నేనేం చేయాలని అడుగుతున్నాడు ఆయన. కానీ ఆయన ఇంకా ఇప్పుడు క్రీస్తు ఏం చెప్తున్నాడు? నువ్వు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పట్టాడు. అక్కడ చెప్తున్నాడు ఆయన. ఇక కింది వచ్చినప్పుడు మనం చదువుకుందాం. ఆయన నీతి 29వ వచనం చదువుకుందాం. చదువుతారా కొంచెం? అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకున్న గోరి అతడు అవును కానీ నా పొరుగు వాడేవాడని యేసుని అడిగాను. ఇప్పుడు ఆల్రెడీ అందులో ఉన్నది ధర్మశాస్త్రం అని, నిన్ను వాళ్ళు నీ పొరుగు ప్రేమించేవాడు. ఈయన నీతిమంతుడే కనపరుచుకోవడం కూడా అడుగుతున్నాడు ఆయన. ఇంకా ఆ వ్యక్తి తనను దాన్ని నమ్ముకుంటాడు. ఆమె వాక్యం వెళ్ళండి. ఇంకా కూడా ఆ వ్యక్తి తనకే నమ్ముకుంటున్నాడు. నేనేదో మంచి వ్యక్తిని, నేనేదో మంచిగా జీవిస్తున్న వ్యక్తిని, నేనేదో మంచి చేస్తున్నా కాబట్టి నేను మంచిగా బ్రతుకున్న వ్యక్తిని, నేనేదో నాకు సహాయం చేస్తున్నా కాబట్టి నేను ఒక మంచి వ్యక్తినిగా అనుకుంటున్నాను ఆయన. కానీ ఇక్కడ ఏమంటుంది దేవుడు అంటే ఆయనకి ఇది చేయి అది చేయి అని చెప్పట్లేడు. ఆయన ఆల్రెడీ ఈ ఆజ్ఞ ఆయన తెలుసు. ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు. ఆల్రెడీ ఆయనకి 10 ఆజ్ఞలు తెలుసు. నేనేదో మంచోడు అనిపించుకోవడం కోసం అని మళ్ళీ అక్కడ నీతి మంత్రుడు కనిపించుకోవడం
నా పొరుగు వాడమని అడుగుతున్నాడు అక్కడ. ఇంకా కూడా ఆయన తనని నమ్ముకొని జీవిస్తుంది అక్కడ. అర్థమవుతుందా? ఇంకా కూడా ఆయన తనని నమ్ముకొని జీవిస్తున్నాడు ఆయన అక్కడ. దేవుడు ఇంకా కింద ఉపమానం చెప్తూ వస్తున్నాడు ఆయన. చదువుదాం అట్లనే. అందుకు యేసు ఇట్లా, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కింది. యెరూషలేము అంటే అది దేవాలయం, ఆయన సన్నిధి. అవునా? అక్కడ సమాధానం, అక్కడ సంతోషం, అక్కడ ఆయన సన్నిధి ఉన్నది. అక్కడ ఆయన ప్రేమ. ఆ యెరూషలేము అనే పట్టణం నుండి ఎక్కడికి, యెరూషలేము కొండపైన ఉంటుంది. అవునా? ఎక్కడికి దిగుచు వెళ్తున్నాడు ఆయన? యెరికోకి వెళ్తున్నాడు. యెరికో పట్టణం చూడడానికి అందంగా కనిపించచ్చు, చూడడానికి రమ్యంగా కనిపించచ్చు కదా, చూడడానికి ఎంతో సుందరంగా కనిపించచ్చు. కానీ యెరికో పట్టణము లోకము, ఎంతో అక్కడ దుర్వ్యాపారం, సుఖము, లోక పాపము అంతా అక్కడ జరుగుతున్నది. అక్కడ బిజినెస్. వినాలి, వాక్యం వినాలి. ఈ యొక్క దేవుని సన్నిధి వదిలిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన దేవుడు కుమారుడు చెప్తున్నాడు కదా, ఎక్కడికి వెళ్తున్నట్టు ఆయన యెరికో పట్టణంకి వెళ్తున్నట్టు ఆయన. ఆల్రెడీ ఈ యొక్క మందిరం నుంచి, దేవుని సన్నిధి సమాధానం నుంచి వెళ్ళిపోతున్నాయి ఆయన. ఎక్కడికి వెళ్ళిపోతుంది? యెరికో పట్టణం. యెరికో పట్టణం అంటే యెరికో వేసుకోండి పాపం. అది చూడడానికి ఎంతో సుందరంగా కనిపిస్తుంది. ఎంతో యెరికో పట్టణం లోతు పట్టణం, అది ఎంతో మంచిగా కనిపిస్తుంది చూడడానికి. కానీ అక్కడ ఎంతో పాపం, పాపానికి సాదృశ్యం యెరికో పట్టణం. ఈరోజు మన ఆత్మీయ జీవితం కూడా చూసుకున్నట్లయితే మనం కూడా కొన్నిసార్లు క్రీస్తుని విడిచిపెట్టే జీవితం మనం ఉంటుంది. అవునా? కొన్నిసార్లు క్రీస్తుని వెంబడించిన జీవితం మనలో ఉంటుంది. క్రీస్తు అప్పటికి వదిలిపెట్టారు. సో అలానే మనం ఇంకా కిందికి చదువుకున్నట్లయితే కొంచెం చదవండి. ఒక మనుష్యుడు బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయేది. అప్పుడు యాజకుడు ఆ త్రోవను చాలా ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధ స్థలం నుంచి, ఆ యొక్క దేవుని సన్నిధి నుంచి ఎప్పుడైతే ఆయన లోకంలోకి వచ్చి ఉన్నాడో అక్కడ ఎవరి చేతిలో చిక్కినాడు? ఆయన దొంగల చిక్కినాడు ఆయన. మరి దొంగతనానికి వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? బంగారం కానీ లేవను ఉంటే తీసుకుపోతాడు. అవునా? వినాలి, వాక్యం వినాలి. ఆయన అక్కడి నుంచి వెళ్ళినాడు, దొంగల చిక్కినాడు ఆయన. కానీ అక్కడ ఏం రాయబడి ఉన్నది? ఆయన బట్టలు మాత్రమే కొట్టి కొర ప్రాణంతో వదిలిపెట్టి ఆయన బట్టలు మాత్రమే తీసుకోవేయండి. ఆయన బట్టలు తీసుకుపోవాలి. కనీసం ప్రయాణమే పోతున్నాడు కదా, కనీసం ఆయన దగ్గర చిల్లర అవి ఏమని ఉండవా? కొంచెం డబ్బాలు ఉండదా? ఎంతో కొంచెం ప్రయాణమే పోతున్నప్పుడు కొంచెం ఆయన దగ్గర డబ్బు ఉంటుంది కదా. ఆ దొంగలు ఆయన ఏం చేస్తున్నారు? కొట్టి ఘోర ప్రాణంతో విడిచిపెడుతున్నారు. ఆయన విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? ఆ యొక్క బట్టలు తీసుకొని పోతున్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితం చూసుకున్నట్లయితే మనము దేవుణ్ణి వదిలిపెట్టి ఎప్పుడైతే ఈ లోకంలోకి వస్తామో, అర్థమైతే నేను చెప్పే వాక్యం, మనమైతే ఎప్పుడు మనం వదిలిపెట్టి దేవుని వదిలిపెట్టి మనం ఎప్పుడైతే లోకంలోకి వస్తామో సాధారణ మనం వెంబడించడం స్టార్ట్ చేస్తాం. ఆ కొట్టి కొడ ప్రాణంతో అక్కడ పడేసి ఆ యొక్క దుస్తులు తీసుకుపోయారు కదా, అక్కడ ఆయన యొక్క ఆత్మీయ జీవితం వచ్చి ఇదా నా బ్రతుకు, నేను ఇలా జీవిస్తున్నానా? ఆ బట్టలు దేనికి సాదృశ్యం అని మనం అనుకుంటే, ఆదాము ఎప్పుడైతే తినని పండు తినొద్దన్న పండు తినరో వాళ్ళకు జ్ఞానం వచ్చింది. వాళ్ళకి వాళ్ళు పోయి దాచుకున్నారు. ఇక్కడ కూడా ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ దొంగ ఎవరో కాదండి, సాధారణ. ఆ
దొంగ ఎవరు? సాతాను. ఆ సాతాను ఎప్పుడైతే వాడిని లోకంలో గుంజి తీసుకొచ్చి వారిని నగ్నంగా, అంటే ఒక ఎలా ఉన్న వ్యక్తి, ఎంతో మంచి జీవించే వ్యక్తిని ఇలా తయారు చేసే విధంగా కొట్టి అక్కడ వారిని ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విధాలుగా అక్కడ కొట్టి పడేసి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని చూపిస్తుంది. ఇగో ఇది నీ బ్రతుకు, ఇగో ఇది నీ జీవితం. అవునా? ఇలా నువ్వు జీవిస్తున్నావు, ఇగో 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 నీ ఈ బట్టలు లేకుండా ఈ పాపంతో జీవిస్తున్నావు నువ్వు అని ఆ విధంగా మనకు సాతాను ప్రేరేపిస్తుంది. అవునా? ఎప్పుడైతే మనం కూడా దేవుని సన్నిధి నుంచి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో సాతాను చేత, వాక్యం వినాలండి, సాతాను చేత మనం పట్టబడతాం. ఆ యొక్క ఎలా అయితే కొర ప్రాణంతో పడి ఉన్న వ్యక్తి అక్కడ సమరయుడు, అక్కడ ఎవరు వచ్చారండి? చదువుకుందాం అట్లనే. ఈ 31 వచ్చిన కొంచెం చదవండి, నాకు అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూసి ఇంకా అలాగునే చాలండి. అక్కడ ఎవరు? ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు మనకు. ఈ కోర ప్రాణంతో కొట్టబడిన వ్యక్తిని పక్క పెట్టినట్టయితే అక్కడ ఎవరు వస్తున్నారు? ఫస్ట్ లేవీ వస్తున్నారు. అవును, లేవీల తర్వాత యాజకుడు వస్తున్నాడు, యాజకుడు తర్వాత లేవీలు వస్తున్నాడు, లేవీల తర్వాత సమరయుడు వస్తున్నాడు. ఆయనకి అక్కడ ఫస్ట్ ఎవరు? యాజకుడు వస్తున్నాడు. యాజకుడు ఏం చేస్తాడు? ఆయన మందిరంలో సేవ చేస్తాడు. నాకు సమయం లేదు నేను పట్టించుకోవడానికి, నేను వెళ్ళిపోతున్నా అని చూసిండు. నేను పోవాలి, ఇంత ఇట్లా ఉన్నాడు, ఈ అంధకారంలో ఈ జీవితం జీవిస్తున్నాడు, నాకు సమయం లేదని వెళ్ళిపోతున్నాడు ఆయన. యాజకుడు అంటే బయలు అనిపించే వాళ్ళే కదా దేవుని సన్నిధానంలో. వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆయనకి టైం ఉందా? మనం అనుకున్నట్లయితే నాకేమైనా సంబంధం? ఈ వ్యక్తులు కూడా ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తులు ఏవి కూడా, నాకేం సంబంధం లేదు, ఇంకా నేను వెళ్ళిపోతే జస్ట్ చూసిండు, మనకు అనవసరం లేదని వెళ్ళిపోతుండే ఆయన. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? లేవీలు వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? లేవీలు మా దేవుని మందిరంలో చిన్న చిన్న పనులు చూసుకోవడం, ఇవి చూసుకోవడం వీళ్ళు చేస్తున్నారు. ఈయన కూడా చూసినాడు కానీ పట్టించుకోలేదు. ఆయన కూడా టైం, నాకు షెడ్యూల్ బిజీగా ఉందని వెళ్ళిపోతూనే ఉండే ఆయన. పట్టించుకుంటారు ఆయన కూడా. ఈ లోకంలో అందరూ ఆదరించినప్పటికీ దేవుని ఓదార్పు లేకపోతే మన హృదయంలో సమాధానం ఉండదండి. ఆమె ఇప్పుడు ఎంతోమంది ఏదో చెప్తారు, నేను నీకున్నాను, నువ్వు నాకున్నావు అని మనం పాట కూడా పాడతాం కదా. ఇప్పుడు వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఇప్పుడు వీళ్ళకు కూడా హృదయాలు ఓకే, ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తులే, వీళ్ళు కూడా అవి నేర్చుకున్న వ్యక్తులే, కానీ అక్కడ పాటించలేకపోతున్నారు, అక్కడ అప్లై చేయలేకపోతున్నారు. వాళ్ళు మాకు సమయం లేదు, నేను దేవుని మందిరంలో బలు అర్పించాలి, నేను అక్కడ దేవుని మందిరంలో కార్యక్రమాలు చేయాలి అని చెప్తున్నారు. దానికంటే ఇది ప్రాముఖ్యం కదా. అది మనం అనుకున్నట్టు ధర్మశాస్త్రం ఇది ఆజ్ఞనే. నెక్స్ట్ ఎవరు వచ్చినారు? సమరయుడు వస్తున్నాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడిన చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి నీకు ఇంకేమైనా ఖర్చు అయినా నేను మళ్ళీ వచ్చి ఇస్తాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఎవరు వచ్చి? సమరయుడు. ఈ సమరయుడికి ఆయనకేం సంబంధం లేదా? ఈ సమరయుడు ఏం చేస్తున్నాడు? ఆయన అతని మీద జాలి పడుతున్నాడు. ఆయన అరే ఈ వ్యక్తి ఇలా పడి ఉన్నాడే, అరే ఈ వ్యక్తి ఏమైంది నాకు అసలు నేను ఎవరి చేత పడ్డబడి నీకు అసలు ఈయన ఎందుకు ఇలా తయారైనా? ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి దేవుని సన్నిధి నుంచి ఎరుకో పట్టణంకి ఎప్పుడైతే బయలు స్టార్ట్ చేశాడో అప్పుడే ఆయన అందం స్టార్ట్. అవునా? ఆ శుద్ధ సన్నిధి నుంచి సమాధానం దొరుకు, శాంతి సమాధానం దొరుకు స్థలం నుంచి వినాలి, వాక్యం వినాలండి. ఆ సన్నిధి నుంచి
ఎప్పుడైతే ఎరుకు అనే నాశనమైన పట్టణంలోకి, పాపమున్న పట్టణంలోకి, అంధకారమున్న పట్టణంలోకి వస్తున్నాడు ఆయన, అప్పుడే ఆయన అంతము స్టార్ట్ అయింది. ఎప్పుడు మార్గ మధ్యలో శత్రువులు పడుతుంది వస్తున్నాడు. మరి నువ్వు కూడా అనుకోవచ్చు, ఆ మార్గం మధ్యలో సాతాను వెంబడించడం స్టార్ట్ చేసింది. ఆ శత్రువు ఎవరో కాదండి, సాతాను. ఆ సాతాను చేత కొట్టబడి మొత్తానికి ఆయన నగ్నంగా వదిలిపడేసినాడు. ఆయన చూపిస్తుంది, ఇగో ఇదిగో నీ స్థితి ఇలా ఉంది, ఇదిగో నీ బ్రతికి ఇలా ఉంది. కానీ ఎవరు కూడా సహాయం చేస్తున్నారు? వాళ్ళు ఎవ్వరు కూడా సహాయం చేస్తలేరు. మరి ఇక్కడ సమరయుడు వచ్చి ఉన్నాడు, ఆయన మీద జాలిపడినాడు. అది ఏమైంది నీకు? ఏం చేసి నెక్స్ట్ ఆయన నూనెయు ద్రాక్షరసం పోసి ఒక పూట కూలింటి వాడిని తీసుకెళ్ళి నూనెయు ద్రాక్షరసం పోసి గాయములు కట్టిండు ఆయన. ఇంకేమైనా ఖర్చు అయితే నేను మళ్ళీ ఇస్తా అంటాడు ఆయన. అవునా? ఈ సమరయుడు ఆయన మీద జాలిపడి ఇవన్నీ చేసిండు ఆయన. మరి మన జీవితం కూడా కొన్నిసార్లు లోకంలో మనం తిరుగుతున్నప్పటికీ, మనం దేవుని విడిచి తిరుగుతున్నప్పటికీ సాతాను మనం వెంబడించడం, అనేకమైన వాటిని అప్పగించడం స్టార్ట్ చేశాడు. ఉంది కదండి, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని విడిచిపెట్టి లోకం వెంబడించినప్పుడు నువ్వు దేనికి దాసుడు అవుతావండి? పాపం మనం దాసుడు అవుతాం. అసలు ఆయన ఎక్కడి నుంచి రావడమే తప్పు. ఎక్కడి నుంచి రావడం తప్పు అండి. మాట్లాడాలి అందరూ. ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు? వాక్యం ఉంటున్నా మీరు అసలు యేషూలేము నుంచి రావడమే ఆయన చేసిన మొదటి తప్పు. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయినాడు, సాతాను వెంబడించడం స్టార్ట్ చేసిన ఆయన. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం విడిచిపెట్టి తిరిగినప్పటికీ సాతాను అనేక విధాలు మనం శోధిస్తుంటుందండి. అనేక విధాలుగా నువ్వు అది కదా, నువ్వు ఇది కదా, నువ్వు ఇలా ఉండే వ్యక్తివి కదా, నువ్వు ఇలా చేయకూడదు కదా అని మన సాతాన్ని ఎవరికి ఇలాంటి క్వశ్చన్లు ఎవరికి రాలేదా మైండ్లో? సో ఇక్కడ సమరయుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క వ్యక్తిని ద్రాక్షరసం పోసి ఆ నూనె పోసి ఆయన గాయములు కడుతున్నాడు. అక్కడ ఆ పూట కూలి వాడికి తీసుకెళ్తున్నాడు. ఆ పూట కూల ఇల్లు యజమానుడు ఎవరో కాదండి, సేవకులు. ఆమె ఇప్పుడు నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మీరు సమరయులాగా ఉందామనుకుంటున్నారా, లేకపోతే లేవీలాగా ఉండాలనుకుంటున్నారా, యాజకుల్లాగా ఉండాలనుకుంటున్నారా, పూట కూలాగా ఉండాలి? ఏ స్థితి మీలో ఉన్నది? ఇప్పుడు నా క్వశ్చన్ మీకు అర్థమైందా? ఇప్పుడు పూటకూల వ్యక్తిలా ఉండాలనుకుంటున్నారా మీరు, లేకపోతే పరప్రాణంతో కొట్టబడిన ఉన్న వ్యక్తులు అనుకుంటున్నారా, లేకపోతే లేవీలు అనుకుంటున్నారా, యాజకులు అనుకుంటున్నారా? ఏ వ్యక్తులని మీరు అనుకుంటున్నారు? మీరు ఏ వ్యక్తులు అనుకుంటారో చెప్పండి నాకు ఒకసారి సమాధానం. మనం సమరయ్యలా ఉండాలి. నెక్స్ట్ మాట్లాడాలని అందరూ మాట్లాడాలి. ఏ వ్యక్తిలో మనం ఉన్నాం? అసలు మన వ్యక్తిత్వం ఏంటి అసలు? ఈ సమరయుడు ఎవరో కాదండి, క్రీస్తు. ఆమె ఇప్పుడు ఆ క్రీస్తు ఆయన తీసుకొని వచ్చి ద్రాక్షరసము, ఆయన రక్తము, ఆ ప్రతి పాపమును కడుగుతున్నాడు ఆయన. ఆయన ద్రాక్షరసం దేనికే సాదృశ్యం ఉంది? రక్తం. ఆయన రక్తము వినాలి, వాక్యం వినాలండి. ప్రతి గాయమును కడుతున్నాడు అక్కడ, ప్రతి పాపమును ఆయన రక్తం చేత కడుగుతున్నాడు ఆయన. ఆమె ఆయన ఎక్కడైతే ఆ యొక్క సాతాను అనేక విధాలుగా అతను ఇబ్బంది పెట్టిందో, ఈ వ్యక్తి సమరయుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈ సమరయుడు ఎవరు కాదు, యేసుక్రీస్తు సాదృశ్యం. ఆమె ఏం చేస్తున్నాడు? ఆయన ఆ యొక్క ద్రాక్షరసం తీసుకొచ్చి ఆయన ప్రతి పాపమును కడుగుతున్నాడు. ఆమె ఆయన ప్రతి ఒక్క గాయమును కడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఆ యొక్క
నూనె కూడా దేనికి సాదృశ్యం ఉందంటే ఆయన పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అర్థమవుతుందని చెప్పేవాళ్ళు ఆయన ద్రాక్షరసము దేనికి సాదృశ్యం అంటే ఆయన రక్తముకు సాదృశ్యం. ఆయన తీసుకొచ్చిన ఆ వ్యక్తిని ప్రతి పాపమును కడుగుతున్నాడు ఆ యొక్క రక్తము చేత. ఆ యొక్క నూనెతో ఆయన అభిషేకిస్తున్నాడు. ఆ కొర ప్రాణంతో పడ్డబడ్డ వ్యక్తి ఆయన చేసుకోగల వ్యక్తి, ఆయన లేచి ఇంకో స్థలం పోయే వ్యక్తి అయిపోయిందనే స్టేజ్. అరే ఆ స్థానం నుంచి నేను బయటకు వచ్చినాను, ఇక నేనేం చేయగలను? సమాధానం దొరికి ఒక స్థలం నుంచి నేను బయటకు వచ్చినాను, ఇప్పుడు నేను చేయగలను? అక్కడ ఎవరు అవసరం ఆయనకి? అక్కడ సహాయం చేసే దేవుడు అవసరం ఆయనకి. దేవుడు విడిచిపెట్టిన అక్కడ అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. సాతానుతో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక విషయాలు మనం బంధించబడవచ్చు, అనేక విషయాలు మనం కురిగిపోయి ఉండొచ్చు, అనేక విషయాలు దిగజారిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఆయన లేవనెత్తే దేవుడు, ఆయన సమర్థుడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి నేనేం చేసుకోలేని వ్యక్తిని, నాతో ఏమీ కాదు, అక్కడ నేను ఒక అడుగు వేయడానికి కూడా నాకు సామర్థ్యం లేదు, నేను ముందుకు వెళ్ళడానికి కూడా నాకు వల్ల అయితే లేదు అనే వ్యక్తికి ఇక్కడ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆమేన్. ఆయన యొక్క ద్రాక్షరసము రక్తము సాదృశ్యం ప్రతి పాపమును కడుగుతున్నాడు. ఎక్కడైతే పాపం ఆ యొక్క లోకంకి వచ్చి అనేకమైన వాడిని చేసి ఉన్నాడు, ఆ యొక్క అక్కడ పట్టబడి ఉన్నాడు, ప్రతి పాపమును కడుగుతున్నాడు ఆయన. ఆమేన్. ఆయన యొక్క నూనెతోటి అక్కడ అందరికీ ఆయన ఆ వ్యక్తిని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన కృప, ఆయన కనికరం మనకు అక్కడ అనుగ్రహిస్తాడు. కిందికి వచ్చినట్టయితే అవునా? ఇప్పుడు మనం ఎవరిలా ఉన్నాం? వాక్యవర్గంగా చెప్తారు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఇప్పుడు సమరయ్యలాగా ఉన్నావా? లేవీలాగా ఉన్నావా? కొర ప్రాణంతో పట్టబడిన వ్యక్తిలా ఉన్నాం? అవును, మనము కూడా కొర ప్రాణంతో పట్టబడిన వ్యక్తులుగా మనం ఉన్నాం. ఆమేన్. కొర ప్రాణంతో పట్టబడిన వ్యక్తికే దేవుడు అక్కడ సహాయం చేస్తున్నాడు. ఆయన అక్కడ ఆయన చేసుకోలేని వ్యక్తి, ఆయన ముందుకు వెళ్ళలేని వ్యక్తి. అలాంటి అలా చదవలేం కదా, విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. అక్కడ ఆయనకి ఎవరు అవసరం? క్రీస్తు అవసరం ఆయనకి. ఆ యొక్క లోకం నుంచి, ఒక దేవుని సన్నిధి నుంచి బయటికి వచ్చినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ప్రతి పాపమును కడిగి ఆయన ఆయుతోటి పరిశుద్ధాత్మ అనుగ్రహించిన ఆయనకి ఎక్కడ తోలిపోయింది? ఆయన ఒక పూట కూల ఇంటి వారికి తోలిపోయాడు. ఆ పూట కూల ఇల్లు ఏదో కాదండి, దేవుని సన్నిధి. ఆమేన్. మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ వాక్యం. ఆ పూట కూల ఇల్లు ఎవరిదో కాదండి, దేవుని మందిరం. ఆ వ్యక్తి ఎవరో కాదు, సంఘ కాపరి. ఎవరికి అప్పగించుకున్నాడు ఆ బాధ్యత? సంఘానికి, సంఘ కాపరి. ఈ లోకంలో కూడా మనం అనేక విషయాలు పట్టబడి ఉండొచ్చండి. ఎప్పుడైతే మరి అక్కడ రాయబడలేదు కానీ, ఆ వ్యక్తి మరి ఏం ప్రార్థించినట్టు రాయబడలే కానీ, ఎప్పుడు మనమైతే ప్రభువా ఇదే నా పరిస్థితి, నేనేమి చేసుకోలేని వ్యక్తినిగా ప్రభువా, నాకు నువ్వు కావాలి, నాకు నీ సహాయం అవసరం ప్రభువా అన్నప్పుడు దేవుడు ఇంకో వాక్యం బాగుంటుందండి. కుష్ఠరోగి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయంటాడు. నీకు ఇష్టమైతే, అసలు ఆ వాక్యము అసలు చదువుతుంటే అసలు ఎంత ఇది ఉంటుందంటే, నీకు ఇష్టమైతే అంటే ఆ వ్యక్తి ఏమీ అక్కడ పనిచేయని వ్యక్తి ఆడు. నేను ఏదో చేసుకోగలిగితే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. అవునా? నేను ఏదో చేసుకోగలిగితే ముందుకు వెళ్ళగలుగుతా. కానీ అక్కడ ఏమంటున్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి. ఆయనకి ఇష్టం అంటాడు. నువ్వు శుద్ధుడు అవుతావు, నాకు ఇష్టం అంటాడు. ఇక్కడ కూడా మనం ఈ లోకంలో ఆత్మీయ జీవితం మనం జీవిస్తున్నప్పటికీ మనం ఎన్నో విషయాల్లో పట్టబడతామండి. మనం ఎన్నో విషయాలు ఆగిపోతాం. దేవా నీ కనికరం లేకపోతే నేనేం చేయగలుగుతాను? నేనేదో మంచి చేస్తున్నా, నీ మంచి వ్యక్తిని కాదు ప్రభువా.
నేనేదో చెడు చేసిన చెడు వ్యక్తిని కూడా కాదు. అవునా? ఎంతసేపు ఉన్నా ఆయన ఇంకా కొంచెం వాక్యం మాట్లాడుతున్నాను. కొంచెం మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకుల వారికి ఇచ్చి అతన్ని పరామర్శించాడు. నేను ఇంకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతను చెప్పాను. ఇక్కడ 2 దేనారాలు వచ్చినాయి. ఇంకేమైనా ఖర్చు పెడతాను ఎక్కువ. ఈ 2 దేనారాలు ఏంటి అంటే ఆయన కృప, ఆయన కనికరం. ఆమె ఆయన కృపను, ఆయన కనికరం వచ్చి ఉన్నాడు. అక్కడ రక్తంతో ఆయన పాపములు అడిగినాడు, పరిశుద్ధాత్మలు ఇచ్చాడు, కృపను కనికరం ఇచ్చినాడు. ఎప్పుడు ఇచ్చాడు ఆయన? అక్కడ ఏమి చేసుకుని వ్యక్తిగా మిగిలిపోయినప్పుడు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు నేనేం చేయాలని అడిగిన నువ్వు చేసుకున్న వ్యక్తి ధర్మశాస్త్రం సరిగ్గా నువ్వు పాటిస్తే నువ్వు నిత్య జీవంకి వెళ్తావు. నువ్వు పాటించే వ్యక్తి కానప్పటికీ నువ్వు ఇతరులకు బోధిస్తున్నావు, ఇతరులకు చెప్తున్నావు. ఆ 10 ఆజ్ఞల గురించి నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు తెలిసిన వ్యక్తి అప్పటికి క్రీస్తు దగ్గరికి రానవసరం లేదు కదా. ఆయన 10 ఆజ్ఞలు నువ్వు సరిగ్గా పాటిస్తే క్రీస్తు నేను నిత్య జీవం తీసుకెళ్తాడు. నువ్వు ఆటోమేటిక్ వెళ్ళిపోతావు. ఆ 10 ఇట్లా ఏ ఒక్కటి నువ్వు ఫెయిల్ అయినా కూడా అన్ని ఫెయిల్ అయినట్టే. అవునా? మనము ఏమీ చేసుకోలేని వ్యక్తులు. ఈ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ 10 ఆజ్ఞలు కూడా మనం చేయలేని వ్యక్తులు. అవునా? ఈ 10 ఆజ్ఞలు కూడా మనం చేయలేని వ్యక్తులం కాబట్టి క్రీస్తు మన కొరకు వచ్చిన్నాడు. ఆయన చేసిందే మనం నమ్మడం, ఆయన చేసిందే మనం విశ్వసించడం. ప్రభు నా కొరకు నువ్వు ఇచ్చినావు ఇది, అది మనది. అబ్రహాము దేవుని నమ్మిండండి. దేని గురించి నమ్మాడు ఆయన? నమ్మిండు, అది నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మిండు, నీతిగా ఎంచబడింది అని రాయబడింది. దేని గురించి? అబ్రహాము దేవుని నమ్మినాడు, అది అతను నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానం గురించి సందేహింపగా ఆయన 100 సంవత్సరాలు ఉన్నప్పుడు మృత తుల్యమైన అయినట్టు ఏజ్లో ఆయన వాగ్దానం గురించి సందేహింపలేదు. ఆయన సందేశించిన ఆయన కుమారుడు ఇచ్చే విషయంలో కూడా నా దేవుడు చనిపోయినా కూడా లేపే సమర్థుడు. వాక్యం ఇంకా అది సరిగా చూడలేదండి, అంటే అది వాడకు సరిగా వస్తలేదు. అంటే చనిపోయినా కూడా కుమారుని బలిగా వేయడానికి పోతుంది కదా. చనిపోయిన బలి ఇచ్చినప్పటికి కూడా నా దేవుడు లేపే సమర్థుడు. అలాంటి విశ్వాసం కలిగినాడు. అందుకు అది అతను నీతిగా ఎంచబడినది. ఏం అబ్రహాం ఏదో చేసిండు, ఆయన నీతిగా ఎంచబడలేదండి. అర్థమైంది నీకు వాక్యం? అబ్రహాము ఏదో మంచి పని చేసిండు, ఏదో దేవుడు చెప్పగానే బయటకు వచ్చిండు, ఆయన మంచి పనులు చేసిండు, ఆయన ఏ పని చేసిండు అని ఆయన నీతి ఆయన ఒకవేళ అది ఆయన రాయబడి ఉంటుంది. ఒకవేళ అది చేసి ఇది చేస్తే అది ఆయనకి వచ్చే కారణం కలుగుతుంది. కానీ దేవుడు ఆయనది విశ్వాసం ఉంచాడు. ఆయన కుమారుని ఇచ్చే విషయం కూడా వెనుకలేదు. ఆయన అట్టి విశ్వాసం బట్టి అతని నీతి దేవునికి అబ్రహాం నీతి దేవునికి నీతిగా ఎంచబడింది. మీకు వాక్యం అర్థమైందండి? సో మనం జీవిస్తున్న జీవితంలో కూడా మనం ఈ లోకం నుంచి అనేకమైన వాటి నుంచి మనం ఎదురు చూస్తాం. అరే ఇటు వెళ్తే బాగుంటుంది కదా, అది చేస్తే బాగుంటుంది కదా. కానీ నిజంగా అండి మనం ఏం చేయలేని వ్యక్తులు. మనం ఏదైనా చేయాలనుకుంటే మనకు క్రీస్తు అవసరం లేదండి. అవునా? ఇప్పుడు నేను ఏదైనా చేయాలనుకున్నప్పుడు నాకు క్రీస్తు పనే ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు కనుక నేనేం చేయాలని చెప్పి అంటే దానికి సమానం చెప్పిండ దేవుడు. ఆయన ఎప్పుడైతే చేయలేని వ్యక్తిని గ్రహిస్తే దేవుడు కృప దగ్గరకు వచ్చి ప్రభువా నేనేమి చేయలేని వ్యక్తిని ప్రభు అన్నాడు. అవునా? అన్ని తెలిసినప్పుడు తెలిసి ఇవన్నీ నేను చేయలేకపోతున్నాం, ఇది 10 ఆజ్ఞలు పాటించలేకపోతున్నాం, ఈ 10 ఆజ్ఞలు పాటించలేకపోతున్నా ప్రభువా నీ కృప నాకు దయచేయని అడిగే వ్యక్తి ఆయన. కానీ ఆయన నీతిమంతుడు కనపరుచుకొని కోరి దేవుడు అడుగుతున్నాడు. ఆయన ఇంకా అతని ఆలోచనలతోనే ఉంటున్నాయి. అతని ఏదో చేయాలనే ఆలోచనతోనే ఉంటున్నాయి. ఆయన ఇవన్నీ చేసే వ్యక్తి ఆయన. నిజంగా మనం ఏం చేయలేని వ్యక్తిగా ఉన్నాడు. క్రీస్తు మన కొరకు చేసిన దాన్ని నమ్మడమే విశ్వాసం. మనకు ఆయన సమస్తము చేసి ఉన్నాడు.
సో ఈరోజు మనం ఎవరో కాదండి, ఆ కొర ప్రాణంతో పట్టబడిన వ్యక్తులము. ఆయన యొక్క రక్తము చేత మన పాపము నడింది. ఆయన యొక్క పరిశుద్ధాత్మ సాదృశ్యమైన ఉన్నత మనం అభిషేకించాడు. ఆమె మళ్ళీ మీకు ఖర్చు అయితే 2 దేహాలు ఇస్తాను. ఇవి 2 ఇచ్చి నీ కృపను కనికరము. ఆ 2 దేహాలు దేనికి సాదృశ్యం ఉంటుంది? కృపకు కనికరానికి సాదృశ్యం. ఆమె మరి ఇప్పుడు మనం జీవిస్తున్న ఆత్మీయ జీవితంలో మన మీద చేసి దేవుడి దగ్గరికి పోవాలి, మన మీద చేసి దేవుడికి మంచిగా ఉండాలి, మన మీద చేసి దేవుడిని మెప్పించాలనేది మనం చేస్తే క్రీస్తు మనకు సంబంధం ఏముంది అసలు? ఇప్పుడు నేను చేసుకోగలిగిన వ్యక్తిని అయితే నాకు క్రీస్తుకు సంబంధం ఏంటండి? ఆ యొక్క వ్యక్తి ఏమి చేసుకోలేని వ్యక్తి మాత్రమే కదా అక్కడ పట్టబడింది. తనకు తాను ఏమైనా చేసుకోగలిగితే క్రీస్తు అవసరం లేదా? మన జీవితాల్లో కూడా ఈ లోకంలో ఉన్నవన్నీ మళ్ళీ ఎప్పుడు కాటేయడానికి ట్రై చేయడం చేస్తూనే ఉంటాయి. అవునా? మోషే అయితే అరణ్యంలో ఇత్తడి సర్పాలు ఎట్లా చేసి అవి పాములు కలిసినప్పుడు మీరు ఇత్తడి సర్పం వైపు చూస్తే మీరు బ్రతుకుతారు అనే విధంగా ఈ లోకంలో నిజంగా మనకు ఉంటున్నప్పుడు అనేక శ్రమలు వస్తుంటాయండి. కానీ ఈ లోకంలో ఉన్న వాటికి ఇలా చూస్తే మనం ఎక్కడే ఉండిపోతాం. ఎప్పుడైతే మనం క్రీస్తు శిలువకాయ మనం చూసినప్పుడైతే మనకు సమాధానం. ఆమె మనం ఇక్కడనే ఆగిపోవద్దు. ప్రభువా, నేనేమి చేయలేని వ్యక్తినిగా ప్రభువా, నా కొరకు నువ్వు చేసి ఉన్నావు. మనం చేసుకోగలిగిన వ్యక్తులు అయితే మనకు క్రీస్తు అవసరం లేదు. కానీ మనం ఏమి చేయలేని వ్యక్తులం కాబట్టి ఆయన్ని మనం ప్రేమించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుకుంటున్నాడు. మనం ఎవరి ఎందుకు విశ్వాసం? ఆయన మాటలు ఎందుకు విశ్వాసం? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు? మన ఏదో సొంత ఆలోచనతో మన ప్రయత్నం చేస్తే సరిపోవాలి. ప్రతి విషయంలో సందేహింపక దేవుని వాగ్దానం నుంచి మనం ముందుకెళ్ళాల్సింది. నేనేదో చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, నేనేదో చేస్తే మంచి రిజల్ట్ వస్తుందని కాదు. అందుకే మనుషులను నమ్ముకున్నాడు కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. ఈ లోకంలో మనుషులు ఆయన మైండ్ కానీ అక్కడ ఎవరు దేవి యాజకులు చూసి వెళ్ళిపోయారు. కానీ ఆయన దగ్గరికి రాదు. వాళ్ళకి ఆ సామర్థ్యం లేదా ఫస్ట్ రావడానికి? ముందు ఆ సామర్థ్యానికి మనం తెలియదు. మనం ఆలోచించలేదు. ఆ నూనె అని పూసారా? ఆ రాక్షసం అని పూసారా? ఆయన రక్తము చేతనే కదా మనం పరిశుద్ధ వాళ్ళకి అది లేదు అక్కడ. ఇంకా మనం మాట్లాడుకుంటాం, వాళ్ళకి ఆ సామర్థ్యం లేదా? చూసి వెళ్ళిపోతున్నాం. ఈ లోకంలో మనం కూడా ఉన్నప్పటికీ వీళ్ళు అనేకమైన విషయాలు మనకు చెప్పుకోవచ్చు, అది ఇది అని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఏమి చేసుకోలేని వ్యక్తిగా మిగిలిపోతామో దేవుడు మన జీవితాన్ని పనిచేస్తాం. అవును, ఎప్పుడైతే మనము మన హృదయం ఏమిటి అవుతుందో దేవుడు పని చేయడం స్టార్ట్ చేస్తాం. అర్థమైతే నేను చెప్పే వాక్యం. ఎప్పుడైతే మనము ఖాళీ అవుతామో దేవుడు మనల్ని నింపడం స్టార్ట్ చేశాడు. లాస్ట్ టైం కూడా చెప్పిన, నువ్వు ఒక 50% చేసి నాకు 50% చేస్తాను సెటిల్ అవుతుందట. సెట్ కాదు కదా. నువ్వు 20% చేయి ప్రభు, నేను 8 చేసుకుంటా. మనం ఏం చేయలేని వ్యక్తులు అండి, మనకు సామర్థ్యం లేదు. అది మనం గ్రహించాలి. ఇప్పుడు ఆ కృష్ణుడు ఎట్లా గ్రహించాడు? నీకు ఇష్టమైతే నేను చేసుకోలేని వ్యక్తిని ప్రభు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయన్నాడు. మనం ఇంకా బైబిల్లో చూసుకున్నట్లయితే రక్తస్రావం కలిగిన అనేకమైన వాటి దగ్గరికి వెళ్ళిపోతారు. వైద్యుల దగ్గరికి పోతుంది. నాకు తెలిసి మొత్తం తిరిగి ఉండొచ్చాము. ఆమె ఏమనుకుంది? ఆయన కొమ్ము ముక్తులను స్వస్థపడుతున్నామో తనలో దాన్ని విశ్వసించింది. సో ఈరోజు కూడా మనం ఈ లోకమైన వాటిని ఎన్నో వెంబడించండి. మనం దేవుడి దగ్గరికి వస్తే ఆయన సమాధానం మనకు ఉంటాయి. ఈ పూటకూల వ్యక్తి పడిన వ్యక్తి ఎవరు కాదు, మనమే. మంచి సమయంలో దేవుడు మన కోసం పనిచేస్తున్నాడు. ఆయన కృపకు ఆయన కనికరం మనకు అనుగ్రహిస్తున్నాడు. సో మనం ఎప్పుడైతే మన జీవితాల్లో మనం ఏమి చేయలేని వ్యక్తులుగా ఉన్నప్పుడే దేవుడు మన జీవితాన్ని పనిచేస్తాడు.
ఆమె మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాక్యం. మనం ఎప్పుడైతే ఎంటీ అవుతామో, ఎప్పుడైతే మనం చేయలేని స్థితిలో ఉండిపోతామో, ఎప్పుడైతే మనం ఖాళీ అయిపోతామో, ప్రభువా ఇది నువ్వే చేయి ప్రభువా, నేను చేయలేని వ్యక్తిని అని ఎప్పుడైతే మనం దేవుడిపై ఆధారపడి జీవిస్తుంటామో, దేవుడు మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం స్టార్ట్ చేస్తాం. దేవుడిపై ఆధారపడదు, మనుషులపై ఆధారపడితే మనకి ఏమి రాదు. ఆయన సహాయం చేసి రేపంటారు మనుషులు, దేవుడు సహాయం చేస్తే ఇది ఎల్లవేళ మనకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఈరోజు నువ్వు ఒక ఘోర ప్రాణంతో పట్టబడి ఉండొచ్చు. అలాంటి వ్యక్తిని దేవుడు ఒక పూటకు ఆయన మందిరంలో చేర్పించుకొని ఒక సేవకుడికి అప్పచెప్పి వెళ్ళిపోతాడు. ఆయన ఈరోజు మనం జీవిస్తున్న ఆత్మీయ జీవితంలో మనం ఏదో చేయాలి, మనం ఏదో దేవుడికి అది చేయాలి ఇది చేయాలి అంటే మంచి పనులు నేను అట్లా చెప్పట్లేదు. మన దృష్టికి మనం మంచి చేసి దేవుడి దగ్గర మెప్పు పొందలేమండి. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా మందిరంలో అడిగాను, నేను పర్లోకి మంచిగా పోతారా చెప్పాలి. నేను మందిరంలో అడిగాను, నేను పర్లోకి మంచిగా పోతారా? నేనేదో మంచి చేసి దేవుడి దగ్గర పర్లోకి రాజ్యం పోవడానికి నాకు అర్హత లేదు. ఆయన విశ్వసించాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన రక్తం చేత కడగబడాలి, ఆయన పరిశుద్ధపరచబడాలి, అప్పుడు నేను పర్లోకి రాజ్యం పోతా. నేనేదో మంచి పని చేసి పర్లోకి రాజ్యం పోతా కదా, కరెక్ట్ కాదు. నేనేదో మంచి ప్రయత్నం, నేనేదో ఈ మందిరం గడుగుతున్నాను, ఏదో పరిచయం చేస్తున్నాను, నేను పర్లోకి రాజ్యం పోతాను, ఈ మందిరం కడితే నా పాపాలు కడగబడతాయి, ఇది కాదు. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ప్రభువా నువ్వు నా జీవితంలో నువ్వే చేయగలుగుతావు, నా జీవితంలో నువ్వు చేస్తేనే అది మనుషులందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అవునా? ఇప్పుడు ఆ వ్యక్తిని మందిరంలో సేవకు అప్పచెప్పినాడు, ఆ బాధ్యత ఉన్నప్పుడు సేవకుడు నీ పక్షాన్ని కాబట్టి మొదలుపెడతాడు. అవును కదండి? ఆ వ్యక్తి నీ మందిరంలో దొరికిపోయాడు, అవి అప్పుడు బాధ్యతలు తీసుకుంటాడు. నువ్వు ఇంకేమైనా ఖర్చు చేసినాయో ఆ వ్యక్తి పట్ల ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను మళ్ళీ ఇస్తా అంటున్నాడు సేవకుడికి. సో మనం కూడా ఆ వ్యక్తులు ఎవరో కాదండి, మనం కూడా ఆ వ్యక్తులు. ఎప్పుడైతే మనము మన జీవితాల్లో ఆయన విశ్వసించడం స్టార్ట్ చేస్తామో, దేవుడు మన జీవితాల్లో కార్యం చేయడం స్టార్ట్ చేస్తాం. ఆయన ఒక్క అర్పణ చేతనే సదాకాలం సంపూర్ణంగా చేసేవాడు. ఆయన ఎన్నటికీ మీ అతిక్రమంలో నేను జ్ఞాపకం చేసుకున్నాను, మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సో అలాంటి వ్యక్తులుగా అది మన సమయంలో మనం తీసుకుంటాం. సో అలాంటి వ్యక్తులుగా మనం ఉండిపోయినాం. సో ఈరోజు ఆయన మందిరానికి వచ్చి ఉన్నాం కాబట్టి మన జీవితం ఎలా ఆధారపడి జీవిస్తున్నాం. వాక్యం వినాలంటే మనం ఎవరిపై ఆధారపడి జీవిస్తున్నాం? మనం మన ఆలోచనతో ఆధారపడి జీవిస్తున్నామా? దేవుడు ఆలోచన ప్రభు నువ్వు చేస్తే నేను ముందుకు వెళ్తా అనే ఆలోచనతో మనం జీవిస్తున్నాము. మనం ఆలోచించాలి ఒకసారి. మన ఆలోచనలు కొంతవరకు నడిపిస్తాయి. అవునా? దేవుని ఆలోచనలు నిన్ను హై స్థాయికి తీసుకున్నాయి. అందుకే మనుషులను నమ్ముకోవడం కంటే ఎక్కువ ఆశ్రయించడం దేవుడు స్పష్టంగా ఉంది. అందుకే మనం ఎవరిని కూడా ఆధారం చేసుకోమని జీవించొద్దాం. నా జీవితానికి ప్రభువా నువ్వు మాత్రమే చేయగలవు. మనం ఎప్పుడైతే ఆ యొక్క కుష్ఠులో లాగా ఆ యొక్క వ్యక్తి దొంగల చేతిలో చిక్కబడిన వ్యక్తిలాగా మనం ఎంటీ అవుతామో అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ప్రారంభిస్తుంది. మన చెప్పిన మన సొంత ప్రయత్నాలు ఏం చేయలేదు, కొద్దిగా తీసుకోవచ్చాము, కానీ దేవుడు ఆయన రాగలను నడిపిస్తున్నాడు. ఆయనపై ఆధారపడే జీవితం అన్నమాట. ఆయన విశ్వసించడమే, ఆయన విశ్వాసం వచ్చి ముందుకెళ్ళడమే. సో నేను ఇంతవరకు పంచుకోవాలనుకున్నాను. థ్యాంక్ యూ. అందరం లేచినట్టయితే ప్రార్థన చేసుకున్నాం.